ఓ अखण्डमण्डलाकारं व्याप्तं यस्य चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి వారధి గట్టిన వరభద్రాచల వారధి గట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి వనమున రాతిని వనితగా చేసిన చరణం శరణం శరణం నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి ఆదిశేష నన్నరమరజేయకు అయ్యా 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 నీ దివ్య చరణములే నమ్మితి పాదారవిందమే ఆధారమని నే పట్టితి 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 నీ దివ్య చరణములే నమ్మితి బాగుగనన్నేలు భద్రాచల రామ దాసుడ 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 నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి. సత్సంగంలో ఉన్న సాయి భక్తులందరికీ సాధారణమైన సాయిరామండి. నిన్నటి దినమున మనము విభీషణ శరణాగతి అన్న ఒక చక్కని అధ్యాయం చెప్పుకున్నాము. అందులో ఆధ్యాత్మ రామాయణ పరంగా కొన్ని విషయాలు మొదట చెప్పుకుని తర్వాత ప్రస్తుత అధ్యాయానికి వెళ్దామండి. మొట్టమొదట మండోదరి వ్యాకులత. మండోదరి అంటే ఎవరంటే, మండూకము అంటే ఒక కప్ప కాబట్టి మండోదరి అంటే కప్ప వంటి కడుపు గలది అని. మండూకము ఒక గొప్పతనం ఏంటంటే అండి, అది నీటిపైన తర్వాత నీటిలోనూ
నేలపైన కూడా ఉండగలదండి, అది బతకగలదు. నీరు అంటే సంసారానికి గుర్తు, నేల అంటే వైరాగ్యానికి గుర్తు, తడి లేకపోవడం. కాబట్టి సంసారములోను వైరాగ్యములోను రెండిట్లోనూ సమంగా ఆవిడ ఉండగలుగుతుంది సులభంగా. కాబట్టి ఆవిడ పతివ్రత శిరోమణి మండోదరి, ఆ విధంగా ఆవిడకు ఉందని. అయితే రావణాసుడు కోపం అయితే, క్రోధం అయితే, మండోదరి పేషెన్స్, ఆవిడ ఓపిక, ఓర్పు, సహనం, అవి క్రోధానికి పక్కనే ఉంటాయిటండి. క్రోధానికి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి మనలో, అయితే క్రోధం వినదు. జీవితంలో మనకండి కామక్రోధాలు వీటి పట్టు సడలుతున్నప్పుడు వివేకం త్వరగా తెచ్చుకోవడం మనకి చేతనవుతుంది. లేకపోతే కనుక ఆ వివేకానికి కామక్రోధాలు ఎప్పుడూ కూడా నొక్కి వేయాలని చూస్తూ ఉంటాయి. ఇక ఈ రావణాసురుడి సభలో సతమతంగా ఉందండి. రాక్షస గుణాలు ఎప్పటికి కూడా ఓటమి అంగీకరించవు, వాటికి ఇష్టం ఉండదు. అందుకని తాము ఎప్పుడూ బానే ఉంది తన జీవితం అనుకుంటూ రాజ్యం వెళ్తూ ఉంటుంది. మన జీవితంలో కూడా మనకి ఇప్పుడు బానే ఉంది, ఇటువంటి గుణాలు ఉన్నా పర్వాలేదు అని భావన మనకి కలుగుతుంటే అది రాక్షస గుణం అని స్వామి చెప్తారండి. ఇక రాముడు విభీషణుని వెళ్ళగొట్టడం గురించి చూసుకుంటే, విభీషణుడు అంటే భీషణత్వం లేని రాక్షసుడు. భీషణత్వం లేనివాడెవడు? మనలో ధీరత. ధీరత అంటే ఏమిటండి? ఆ ధీ అంటే బుద్ధి అని స్వామి చెప్తారండి. ధీరత అంటే బుద్ధుడు, విఘ్నుడు. ఎవరైతే విఘ్నత కలిగి ఉన్నవాడో వాడు విభీషణుడు అవుతాడు. వాడికి ధైర్యం, ధీరత అన్న దాంట్లో ధైర్యం ఉన్న అర్థం కూడా వస్తుందండి. సత్యం పలకడానికి ధైర్యం ఉంటుంది, సత్యం వైపు ఉండడానికి ధైర్యం ఉంటుంది. కాబట్టి రావణాసుడు ఉన్న రజోగుణంకి, ఇటు తమో కుంభకర్ణుడు ఉన్న తమో గుణంకి పక్కనే ఉన్నా కూడా ఈ సత్వగుణమైన విభీషణుడు ఎప్పుడూ కూడా ధీరత కలిగి ఉంటుంది మనలో. చక్కని సలహా చెప్తుందండి మనలో ధీరత మనకి. ఈ రావణాసుడు అనే క్రోధం మాత్రం వినడు, పట్టించుకోడు దాన్ని. పైపెచ్చు ఒక చిత్కరించుకుంటాడు, బయటికి వెళ్ళగొడతాడు దాన్ని. ఇక విభీషణ శరణాగతి అంటే అర్థం ఏంటంటే అండి, మనలో ఉన్న ధీరత. ధీరత అన్న పదము కొంత కొత్తగా అనిపించచ్చండి కొంతమందికి. అయితే త్యాగరాజ స్వామి గారి ఒక కృతి కూడా తీసుకుంటే, సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిన్ను సొక్క చేయు ధీరుడెవ్వడు అంటాడండి ఆయన. ఈ మృదంగ తాళము అంటే జీవితంలో ఒక లయ కలిగి ఉండడం అంటే డిసిప్లిన్ అండి. అంటే జీవితంలో మంచి డిసిప్లిన్ ఉండి, మృదంగ తాళము జతగూర్చి డిసిప్లిన్ ఉండి, ఎవరైతే నిన్ను ఆ విధంగా కొలుస్తూ ఉంటారు, చొక్కజేయు, నిన్ను సొక్కజేయు అంటే ఆ విధంగా నిన్ను నీ వర్ణంలో ఉంటారు, అటువంటి వాడు ధీరుడు, అటువంటి వాడు చాలా బుద్ధి కలిగిన వాడు అని చెప్పడం అండి. ఎప్పుడు దివ్యత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. శరణు అంటే అసంపూర్ణ ప్రజ్ఞ అంటే సుగ్రీవుడు అండి. ఆ ధీరత వచ్చి శరణు అంటే అది ప్రమాదం అని చెప్తాడు సుగ్రీవుడు. అయితే రాముడు అంటాడు, నాకు ఎవరైతే శరణాగతి చేశారో, సరెండర్ చేశారో వారిని ఎప్పుడు బ్రోచకుండా, ఎటువంటి స్థితిలో ఉన్న ఎటువంటి వాడైనా, చివరికి రావణాసుడే వచ్చి శరణాగతి అన్నా కూడా నేను అభయం ఇస్తాను అని చెప్తాడండి పరమాత్మ. అది మనందరికీ గొప్ప హోప్, గొప్ప లెసన్ అండి. ఎందుకంటే మనలో ఎటువంటి దుర్గుణం ఉండుండొచ్చు ఈరోజు కొంతవరకు. మనం వాటిని చూసుకున్న లోపల ఇది మనం ఎవరితో దాచినా పర్వాలేదు, కానీ స్వామితో ఇది దాచవలసిన అవసరం లేదు. స్వామికి విన్నవించుకుని, స్వామి దీని నుంచి నేను బయటపడలేకపోతున్నాను, మీరే నన్ను కాపాడాలి అంటే మన చెంతకు చేర్చుకుని దాని క్రమంగా మన జీవితాల్లోంచి తీసేస్తారు స్వామి. అందుకని సరెండర్ చేస్తే కనుక ఎటువంటి దుర్గుణం మనలో ఉన్నా కూడా అది ఒక రోజుకు పోవాల్సిందే. అందుకే పరమాత్మ దయకి అందరూ పాత్రులే అండి. ఇక్కడ ఆయన రాక్షసుడు, వాళ్ళ కులం ఏమిటి, వాళ్ళ గోత్రం ఏమిటి, ఇవేం పట్టించుకోరు ఆయన. ఇక దూతలు అంటే రావణాసుడి దూతలు వస్తారండి రాముడి దగ్గరికి. దాని అర్థం ఏమిటంటే, దూతలు అంటే వార్తలు అందించేవారు, మెసెంజర్స్ అన్నమాట. వీరు ఎవరంటే మనలో ఉన్న నాడులు నరాలు అండి. ఇవి మెసేజెస్ అందిస్తూ ఉంటాయి మన బ్రెయిన్ నుంచి. ఆ మెసేజెస్, నాడులు నరాలు, అవే మెసెంజర్స్. అవన్నీ కూడా ఎప్పుడైతే పరమాత్మను దర్శిస్తాయో, ఎప్పుడైతే ఈ తనువు మనస్సు అన్ని కూడా పరమాత్మ దర్శనంలోను పరమాత్మ భజనలోను ఉండిపోతుందో, అప్పుడు మనలో ఉన్న ప్రతి నాడులు అవన్నీ కూడా పరమాత్మ పరంగా మారుతాయట. అంటే పాజిటివ్గా అయిపోతాయి, అందులో నెగిటివిటీ తక్కువైపోతుంది. అందుకనే అండి బ్లడ్ డొనేషన్ చేస్తున్నా కూడా స్వామి చెప్పారు, స్వామి నామం చేస్తూ బ్లడ్ డొనేషన్ చేస్తే మీరు ఇచ్చే ఆ 300 ml ఎంతో ఆ బ్లడ్ కూడా ప్రతి రక్త బిందువులోనూ నామం వెళ్ళడం వల్ల చాలా పవిత్రమైనదిగా ఉంటుంది. అట్లా నాడులన్నీ కూడా శుద్ధం అవుతాయి లోపల. ఇక రావణాసురుడికి ఒక ఉత్తరం రాశాడని చెప్పాను లక్ష్మణుడు. ఈ వచ్చిన దూత ద్వారా పంపించాడు. లక్ష్మణుడు అంటే ఎవరండి?
ఆధ్యాత్మ రామాయణంలో లక్ష్మణుడు ఆదిశేషు అంటే సర్పము, ఆధ్యాత్మ రామాయణంలో సర్పము అంటే కాలముకి ఒక సంకేతం అండి. కాలము, ఆ కాలము మింగేస్తుంది అన్నిటిని. అందుకని కాలుడు అంటే యముడు, యముడికి సంకేతం అవుతుంది అది. సో యముడు నుంచి ఉత్తరం రావడం అంటే ఇంకా నీకు అట్టే ఎక్కువ రోజులు లేవురా, యువర్ డేస్ ఆర్ నెంబర్డ్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే నీకు ఇంకా రోజులు లెక్క పెడుతున్నాము అని చెప్పే ఒక సంకేతం అన్నమాట. ఆ లక్ష్మణుడి దగ్గర నుంచి ఉత్తరం వెళ్ళడం అంటే ఇదే అండి అర్థం. అయినా మూర్ఖుడు పట్టించుకోడు. నీ జీవితం అయిపోతుంది, నువ్వు కొన్ని విషయాలు మార్చుకోవాలి అని తెలిసినా కూడా పట్టించుకోమను. సుకుడు అంటే ఆ మెసెంజర్, ఆ వెళ్ళిన వాడండి, ఆ వార్తాహరుడు. సుకుడు అంటే ఒక సుఖ పక్షి, అంటే ఈ మెసెంజర్స్ తీసుకెళ్లే, వార్తలు తీసుకెళ్లేవాడు అని. వాడు కూడా శరణ్ న్యూస్ వచ్చాడండి. వాడు చెప్పబోయితే కూడా వినలేదు, వాడు కూడా శరణ్ న్యూస్ వచ్చాడు రాముడిని. అయితే సముద్రునిపై రామచంద్రుని ఆగ్రహం, అది ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్రకృతి అనేది తన మటుకు తాను ఈ సంసార సాగరం అనేది, జీవితం అనేది అందరికీ ఉందండి. దాటవలసిన అవసరం అందరికీ ఉంది, కర్మ వల్ల పుట్టిన మనందరికీ. అది కష్టతరంగానే ఉంటుంది, ఎందుకంటే ఇందులో బాధ ఎక్కువగానే ఉన్నట్టు ఉంటుంది సుఖం కన్నా కూడా. స్వామి అంటారు సంతోషం అంటారు. డేలో 5 నిమిషాలు సంతోషం ఉంటే కనుక 23 గంటలు 55 నిమిషాలు దుఃఖం అంటారు. అందుకని బుద్ధుడు కూడా సర్వం దుఃఖమయం అన్నాడు ఆయన. సర్వం క్షణికం 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 అన్నాడు ఆయన. కాబట్టి ఈ జీవితం, సంసారం అనేది దుఃఖానికి సంకేతం, సంసారం సాగరం అంటారు. అందుకని అయితే ఈ సంసారాన్ని దాటాలి. 100 యోజనాలు అంటే 100 సంవత్సరాలు, దాన్ని దాటాలి. ఇది ప్రకృతి నియమం అండి. మా కర్మ వల్ల పుట్టిన ప్రతి మనిషి కూడా దాటాలి. అయితే ఎప్పుడైతే రాముడికి అప్పుడప్పుడు తను పెట్టుకున్న తనని దాటాలి, అక్కడ జీవిని రక్షించాలి, జీవుల్ని బ్రహ్మజ్ఞానానికి తీసుకెళ్ళాలి అని ఆయన అక్కడ వచ్చినప్పుడు, భగవంతుడే మనతో ఉన్నా కూడా అది ప్రకృతి నియమం ఆ విధంగా ఉండేసరికి ప్రకృతినే తన గతి తప్పించాలని ఆయన ప్రయత్నిస్తాట. అంటే అది ఆయన భక్త సులభుడు అవడం వల్ల భక్త రక్షణకి ఒక తార్కాణం అండి. బిందూజీ అని ఒక హిందీ కవి ఉన్నాడు. ఆయన ఒక చక్కని పాట రాశాడండి. అందులో భావం చాలా బాగుంటుంది. ప్రబలు ప్రేమకి, అది మనం పాడుకుని చూద్దామండి. प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा, अपना मान ठले ठल जाए, भक्त का मान न ठलते देखा, प्रभु को नियम बदलते देखा. తను పెట్టుకున్న నియమాలన్నీ తానే ఆయన తప్పించేస్తాటండి. ఆయనే ఈ మొత్తం సృష్టికి కర్త, నియామకుడు. ఆయనే పెడతాడు. ఏమయ్యా సముద్రము, నువ్వు ఇట్లా కప్పి ఉండాలి, నువ్వు ఎవరికి దారి ఇవ్వవు, నా నీళ్లు మధ్యలో దారి ఇవ్వవు కదండి అట్లా. కాబట్టి అది ప్రకృతి నియమం. అక్కడ రాముడు వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాడు, నిరీక్షిస్తున్నాడు, ఇది ఏమైనా దారి ఇస్తుంది, మనం ఇవ్వట్లేదు. రాముడు నిరీక్షణ ఎందుకంటే, నా బంట్లు వచ్చారు, వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని చూడడానికి వెళ్ళాలి, దాటి వెళ్ళాలి వారధి, కాబట్టి నువ్వు దారి ఇవ్వాలి అంటే అయినా పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే ప్రకృతి నియమం ఇచ్చాడు, బాస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు మొట్టమొదట దాటద్దని. అయితే ఇప్పుడు దాటించడానికి ప్రయత్నిస్తున్నట్టండి, ఆ నియమాన్ని కూడా తప్పించడానికి. అది కోపం వచ్చింది రాముడికి. అది చెప్తారండి, ఆ బిందూజీ ఆ పాటలో చెప్తారు. जिनकी वक्र भ्रुकुटी के भय से सागर सप्त उबलते देखा, उनको माँ यशोदा की भय से अश्रु बिंदु ध्रुव डलते देखा, अपना मान ठले ठल जाए, భక్త కమాన్ నఠల్తే దేఖా. తన మానం ఏమైపోయినా పర్వాలేదు, భక్తుల మానం మాత్రం రక్షించాలి అనుకుని ఏం చేశాడంటే, జినికి వక్ర భృకుటికే వయసే. ఎప్పుడైతే ఆయన భృకుటి, రాముడు భృకుటి, సముద్రుడు దారివ్వట్లేదు అనగానే ఆయన దాన్ని కోదండం కూడా ఎత్తలేదు అంటాడండి. ఆయన అసలు కోదండం కూడా ఎత్తలేదు అని అంటాడు. 2 కనుబొమ్మలు ఇట్లా కలుసుకున్నాయి ఆయనవి. రాముడి కనుబొమ్మలు ఆ విల్లులాగా ఉండి, ఆ 2 కనుబొమ్మలు తగిలేసరికి అది కోదండంలాగా కనబడి ఉంటుంది సముద్రుడికి. కనబడి భయపడిపోయాట. జినికి వక్ర భృకుటికే బయసే సాగర్ సప్త ఉబల్తీ దేక, ఉనుకో
మా యశోదాకి బైసే, అదే కృష్ణావతారంలోకి వచ్చేసరికి ఏమైందండి, ఈ రాముడు అక్కడ నువ్వు వెన్న తిన్నావా, నువ్వు ఇటువంటి తప్పుడు పనులు చేసావా అని ఆవిడేమో కోపడుతోందిట. చిన్ని కృష్ణుడు చేతులు కట్టుకుని ముందర నుంచుని ఉన్నాడండి. ఆ నుంచుని ఉన్న కృష్ణుడు ఏం చేస్తున్నాడు, కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయట. అంటే తాను కంటితో చూసినప్పుడు ఆ సముద్రాలన్నీ పొంగిపోయాయి ఆ చూపుకి. అటువంటి కృష్ణుడు నేడు అమ్మ కోప్పడుతుంటే, అమ్మకు ఆగ్రహం వస్తే ఆ కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి అని ఎంతో అందంగా చెప్తాడండి ఆయన. ఎందుకు అంటే అమ్మ మీద యశోద భక్తురాలు, ఆమె మీద ఉన్న ఒక ప్రబలమైన ప్రేమ చేత తన నియమాన్ని తాను తప్పించుకుంటున్నాడు అని అంత అందంగా చెప్పారండి ఆ ప్రభుజీ. అటువంటి మాటే ఇక్కడ చెప్తున్నారు ఆయన. సముద్రుడి పైన ఆయనకి కోపం వచ్చిందంటే, సముద్రుడు అన్నట్ట వచ్చి, నేను ప్రకృతిని స్వామి, మీరు పెట్టిన ఆదేశమే కదా, కాబట్టి నేను ఆ విధంగా వెళ్ళలేను అని తర్వాత మళ్ళీ చెప్తాడండి. అయితే దాని ముందర ఒక విషయం జరిగింది. రాముడు ఒక ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడండి. అంటే సముద్రాన్ని శోషింప చేయడం అంటే, నా భక్తులు నా దగ్గరికి రావాలనుకుంటున్న వాళ్ళందరికీ సంసార సముద్రం వల్లే కదా నా దగ్గరికి రాలేకపోతున్నారు, వారికి జ్ఞానం కలగట్లేదు కదా, మరి నువ్వు అడ్డొస్తున్నావు కదా, చూడు నిన్ను తీసేస్తాను ఇక్కడి నుంచి, ఈ ఆటలోంచి నిన్ను తీసేస్తాను అని ఆగ్నేయాస్త్రం అంటే జ్ఞానం అండి, అందరికీ జ్ఞానం ఇచ్చేస్తాను అన్నట్టు రాముడు. అనేసరికి ఆయన భయపడిపోయాట. ఎందుకంటే ఈ ఆట నడవాలి, ప్రకృతి ఆట, అందువల్ల ఆయన నా తప్పేం లేదు రామా అన్నట్ట. తర్వాత ఒక మాట అన్నారండి, ఈ రాముడు ఎక్కుపెట్టిన బాణము ఆయన దించడు కాబట్టి ఇది ఎక్కడికి వదలాలి అంటే, ఒకానొక ప్రదేశంలోకి వదిలాడైనా అక్కడ ఒక వనం అంతా కూడా నిర్జలమైపోయింది అని స్వామి చెప్పారు. అంటే ఒక డ్రాప్ కూడా లేదంటే ఎక్కడో ఆ వనంలో. తర్వాత కానీ నిర్జలం అయిపోయిందంటే మనం ఒక ఎండమావిలాగా అయిపోయింది, ఒక ఎడారిలాగా అయిపోయింది అనుకుంటామండి. స్వామి వెంటనే రాశారు ఆ చాప్టర్ లో, అక్కడ ప్రకృతి సంపదలన్నీ పెరిగాయి అన్నారు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే అండి, ఏ జలం ఎండిపోయింది అంటే సంసార సాగరం అనే జలం ఎండిపోయింది. ఆ సంసార సాగరం అనేది ఎక్కడ ఎండిపోయిందో అక్కడ ప్రకృతి సంపదలంతా బాగా శోభిల్లాయి అని చెప్పారు. అంటే అక్కడ ప్రజల్లో సంసార బాధలు పోయాయి, అక్కడ వారందరూ కూడా జ్ఞానులై ఉన్నారు అని చెప్పడం అండి. ఇలా చాలా అంతర్లీనంగా ఒక జ్ఞాన భాగం చూపెడతారండి స్వామి. ఇక సముద్రుడు రాముడికి ఉపాయం చెప్పాడండి. నలుడు నీలుడు అని మీలో ఉన్నారు. దీనికి ఆధ్యాత్మిక విషయం ఏంటంటే అండి, మనలోనే ఉత్సాహము ఊహ అని రెండు ఉన్నాయండి. నలుడు అంటే ఉత్సాహము, నీలుడు. మీరు గమనించండి, ఇక్కడ రామరావణ యుద్ధము అంటే మనలోని సత్య సంకల్పాలకి దుష్ట సంకల్పాలకి యుద్ధం అండి. పాజిటివ్ ఫోర్సెస్, నెగిటివ్ ఫోర్సెస్, థాట్స్, ఆలోచనలే. పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి, నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి. ఇంతకుముందు స్వామి సగరుడి కథలు అవన్నీ చెప్పినప్పుడు, అక్కడ క్షీరసాగర మదనం చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాము. రాక్షసులు అంటే చెడు సంకల్పాలు, దేవతలు అంటే మంచి సంకల్పాలు. రాక్షసులు ఇక్కడ దేవతలు అంటే వానరులు అనుకోవాలండి. వానరులు సత్సంకల్పాలు, రాక్షసులందరూ దుష్ట సంకల్పాలు. వారి మధ్యలో యుద్ధము అంటే ఈ ఆలోచనలు, మంచి చెడు మన మైండ్ లో వచ్చే ఆలోచన, మన మనసులో రోజు జరిగే ఒక యుద్ధం. ఆ యుద్ధానికి మంచి వారి ఆలోచనల సైడ్ అంటే వానరుల సైడ్, దానికి ముందు సేనాధిపతుల్లాగా ఉండే కొంచెం రెండు పెద్ద ఆలోచనలు అండి, సూపర్వైజరీ థాట్స్ అంటారు వాటిని. ఆ పెద్ద ఆలోచనలు ఉన్నాయి. అవి ఏమిటంటే నలుడు నీలుడు అని ఇద్దరు ఉన్నారు. అందులో అంగదుడు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకోండి. కాబట్టి నలుడు నీలుడు అని ఇద్దరు ఉన్నారు. అంటే మనలో రెండు గొప్ప పవర్స్ ఉన్నాయిటండి అందరిలోనూ. అవి ఏమిటంటే ఉత్సాహము, ఊహ, ఇమాజినేషన్, క్రియేటివిటీ, లేక ఉత్సాహము అంటే ఎంతూజియాజం అంటారు ఇంగ్లీష్ లో. ఈ రెండు అండి స్వామి చెప్పారండి. చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితానికి సాధనకి కావాల్సింది ముఖ్యమైనది ఉత్సాహము అన్నారండి. ఉత్సాహం లేకపోతే కనుక ఏదీ లేదు, అట్లా నీరు కారిపోయి ఉంటాం అందులో. కాబట్టి ఉత్సాహము అది నలుడుటండి, ఊహ అనేది నీలుడు. ఇంకా వీరిద్దరు ఏంటండి, వీరి సంగతి అందరికీ ఇవ్వబడింది. ఇది చిన్న వయస్సులో వీరు చెలరేగి వీరికి శాపం రావడము, ఆ మునుల శాలిగ్రామాలు తీసుకుని నీళ్లలో పడేయడము, నదిలో అవి పైకి తేలేటు వాళ్ళు శాపం ఇవ్వడం, వీటిలాంటివి ఈ కథకి ఆధ్యాత్మికంగా ఏమిటి మనం చెప్పేది అంటే, ఈ నలుడు నీలుడు అన్న ఉత్సాహము, ఊహ అనేది మనలో చిన్నప్పుడు అది భగవత్ తత్వం వైపు మనం ఉపయోగించకుండా ఈ ప్రాపంచికమైన చిలిపి చేష్టలు, ఇటువంటి చేష్టలకు ఉపయోగిస్తామండి. ఏ పనులకైతే అసలు యూజ్లెస్ గా ఉంటాయో అటువంటి పనులకన్నీ యూజ్ చేస్తూ అల్లరి చేస్తూ ఉంటాం మనం. అల్లరి చేస్తున్నప్పుడు మునులు అంటే పెద్దలు, మునులు అంటే పరమాత్మ వైపు నుంచి దేవతలే అని అనుకోవాలి. వారేం చేస్తారంటే అండి, మనకి ఒక శాపం ఇస్తారు, అది వరం అవుతుంది. ఏమిటంటే, ఒరే ఉత్సాహం, ఊహ అనేది భగవంతుడు ఇచ్చిన వరాలు, వాటిని నువ్వు తప్పుగా వినియోగిస్తున్నావు కాబట్టి ఇది ఎప్పటికీ ఇట్లా సాగదు. నువ్వు ఎంత తప్పుగా అది వినియోగించినా అది చివరికి మళ్ళీ నువ్వు సత్యం తెలుసుకుంటావు, పైకి తేలుతాయి అవి అని చెప్పడం అండి. అదేవిధంగా మనం చిన్నప్పుడు చేసిన ఎన్నో తప్పుల్ని
మనం పెద్ద అవుతున్న కొద్దీ ఇవి తప్పులు అని తెలుసుకుని దానికి మనము కాస్త పరివర్తన మనలో వస్తుంది. అదే ఈ శాపము. ఇప్పుడు ఏమిటి వారందరూ అందుకని ఏది వాళ్ళు నీళ్లలో వేసినా పైకి తేలుతాయంటే ఈ ఉత్సాహము ఊహ మాత్రం మనలో చిన్నప్పటి నుంచి ఉన్నట్టే మనం ఉంచుకుని మనలో దాన్ని చక్కని పనికి చక్కని కర్మకు ఉపయోగించాలి అని చెప్పడం. ఇక గురువులండి, వీరు ఆ మురువులు ఎవరైతే శాపం ఇచ్చారో వాళ్ళందరూ గురువులుగా మనం భావించాలి. ఈనాడు రామకార్యంలో ఇది వరం అవుతుంది, ఆనాడు శాపమైనది ఈనాడు వరం అవుతుంది. అంటే ఎట్లా అండి, పురుష ప్రయత్నము చేయడము. మనలో ఈ ప్రతి రాయి వేసేది, ప్రతి చెట్టు వేసేది, ఈ సముద్రంలో సంసారంలో వేసేసేది వారధి కట్టడానికి అది నలుడు నీలుడి చేత వేయించండి అంటే మన ఉత్సాహంతోనూ ఊహతోనూ గనక మనం చేసే ప్రతి కార్యము, ఒక చెట్టు అన్నా ఒక రాయి అన్నా మనం చేసే ప్రతి కార్యము అండి, ప్రతి నిమిషము చేసే ప్రతి కార్యము, ప్రతి ఆలోచన, వాటిని గనక దాన్ని చాలా ఉత్సాహంతో వాటిని మనము నీళ్లలో వేసేస్తే ఊహతోనూ ఉత్సాహంతోనూ అవి తేలుతాయి. అంటే అర్థం మునగవు, వాటికి ఎప్పుడు సత్ఫలితాలు ఉంటాయి. అది పురుష ప్రయత్నం. ఇక రెండవది సముద్రుడు చెప్పింది, రామనామం రాసి వేయండి దానిపైన, ప్రతి ఒక్క దాన్ని వేసే దానిపైన. అంటే అర్థం ఏంటంటే అండి, నువ్వు చేస్తున్నప్పుడు ఎంత ఉత్సాహంతో చేసినా ఎంత ఊహతో చేసినా ఇది నేను చేస్తున్నాను అని అనుకుని చేస్తే ఏ కార్యమైనా అది మునిగిపోతుంది, అంటే అది ముంచేస్తుంది, దానివల్ల మరల జన్మ వస్తుంది, పునరపి జననం పునరపి మరణం. అది తేలడం అంటే నిష్కామ కర్మ కావాలంటే దాన్ని నేను కాదు ఇది చేసేది శ్రీరామ అని ఆయనే చేస్తున్నారు అని ఆథర్షిప్ ఆయనకి ఇవ్వాలి. దీనికి ఎవరయ్యా ఆథర్ ఈ పనులకి కార్యాలకి అంటే శ్రీరాముడు అని చెప్పి ఎవరైతే సైన్ చేసేస్తారో అంటే ఆయన పేరు రాయాలి, మన పేరు కాదు. అంటే చెప్పేది ఏంటంటే అండి, మనం చేసే దాంట్లో ఉత్సాహం ఊహ చూపెట్టాలి, కానీ చేసేది నేను కాదు రాముడే చేస్తున్నాడు అని ఈ రెండు అనుకుని చేస్తే మన పురుష ప్రయత్నము ఫలించింది అంతవరకు. అంటే శ్రీరామనామం తారకనామం కాబట్టి తప్పకుండా తెలుస్తుంది. ఇది సముద్రుడు చెప్పాడు. ఇక మూడోది ఏమిటి అంటే 100 పాళ్లలో 66% అయిపోయిందండి, ఎందుకంటే 1/3 అయిపోయింది. ఇక ఇంకో 1/3 ఏం మిగిలింది అంటే ప్రకృతి చేసే సహాయము. అంటే సముద్రుడు ఏం చేస్తాడండి, మీరు ఊహించుకుంటే నీళ్లు చెట్లు అని సముద్రంలో వేసేస్తే అవి తేలినా కూడా అటు ఇటు పోవచ్చండి. అది ఒకటే చోట ఉండాలని ఎందుకు, వారధిలాగా ఉండాలి అంటే ఏం చేయాలి, సముద్రుడు హెల్ప్ చేయాలి. సముద్రుడు వాటిని ఒక చోట కట్టి పెడతాడు అటువైపు వెళ్ళడానికి, బ్రహ్మజ్ఞానం తీసుకోవడానికి. అది ప్రకృతి చేసే సహాయము. కానీ ప్రకృతి చేసే సహాయము ఈ మొదటి 2 తర్వాత వస్తాయి. ఏంటండి, ఒకటి పురుష ప్రయత్నము, భగవంతుడు మనకి ఆల్రెడీ మనకి ఇచ్చిన ఉత్సాహం ఊహ అనేది ఉపయోగించి మనం ఏ పని చేసినా చక్కగా చేయడము. రెండోది, ఏ పని చేస్తున్నా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా రాముడి పేరు, సాయిరాముడి పేరు రాసి అది చేయాలి. మూడోది, ఈ విధంగా మొదటి 2 చేస్తే తప్పకుండా ప్రకృతి సహాయం మనకు వచ్చి అది మిగతా 1/3 అంటే 33% కూడా యాడ్ చేసి 100% ఆ పని మనకి మనం వెళ్ళవలసిన డైరెక్షన్ వైపు తీసుకెళ్తుంది. ఇది రామకార్యం చేసే విధానము అని చెప్తున్నారండి స్వామి. మనకి ఎంత గొప్ప సీక్రెట్ ఇచ్చేసారంటే ఈ చాప్టర్ లో. అందువల్లే ఈ ఆధ్యాత్మ రామాయణ విషయం చెప్పడానికి ఈరోజు ప్రత్యేకంగా టైం తీసుకున్నాం మనం. అంటే మనం చేసే ప్రతి పని, ఏ సేవ చేసినా కూడా, ఏ భజన చేసినా కూడా ఏ విధంగా చేయాలి అంటే మరలా చెప్తున్నా ఈ 3 గుర్తుపెట్టుకోవాలండి. మనము ఉత్సాహము ఊహాల్లోకి తీసుకురావాలి. అది ఆల్రెడీ స్వామి మనకి ఇచ్చింది, అది పురుష ప్రయత్నము. 2, స్వామి నామం దాంట్లో ఉండడం. ఏ పని చేస్తున్నా, నారాయణ సేవ చేస్తున్నా, మన ఇంట్లో పని చేసుకుంటున్నా, మీ ఆఫీస్ పని చేసుకుంటున్నా, లోపల సాయిరామ్ సాయిరామ్ సాయిరాము అన్న నామము, దానికి ఇది సాయిరామ్ అర్పణం అని చేస్తూనే ఉండాలి. ఇక మూడోది, ఈ 2గా చేసి వదిలేసిన దానికి ప్రకృతికి వదిలేస్తే ఇంకా ప్రకృతి పరంగా స్వామి మిగతా పార్ట్ చేయించి ఆ రిజల్ట్స్ మనకి ఎప్పుడు రావాలో అప్పుడు ఇస్తారు. ఇది ఎంతో చక్కని విషయం అండి. మనకి ఇస్తారు అంటే అర్థం ఏంటంటే ఆ రిజల్ట్ వల్ల మనకి ఏదో పుణ్యం రావాలని కాదండి, ఆ కర్మ చేస్తున్నందువల్ల మనకి నిష్కామం కావాలి, స్వామికి చేరువుగా కావాలి, అంతే మనం చేసేది దీనికోసం. ఈ విధంగా సముద్రం మీద వారధి కట్టడం అంటే ఏమిటి అన్న అందులోని సూక్ష్మత స్వామి ఇందులో చెప్పారండి. ఇక హనుమంతుడు జ్ఞాని, అందుకని ఆయన అన్నారు, రామా నీ నామం ఉండగా వారధి ఎందుకు అన్నాడండి ఆయన. ఒక జ్ఞాని ఎలా మాట్లాడతాడు. జాంబవంతుడు భక్తుడు, అందుకని ఆయన అన్నాడు, నీ నామంతో శక్తి రాక్షసుల్ని చంపేస్తే వారి భార్యల ఏడుపు వల్ల. అంటే అర్థం ఏంటంటే స్వామి అంటారండి, మీరు దానికోసం దీనికోసం ఏడుస్తారు, దేనికోసం ఏడ్చారు, భగవంతుడి కోసం ఏడ్చారా అంటారు. మిగతా ప్రపంచంలో దేనికోసం ఏడ్చినా కూడా అది ఉప్పగా ఉండే నీరుటండి, సముద్ర నీరు లాంటిది, దుఃఖంతో కూడుకుని ఉంటుంది. భగవంతుడి కోసం ఏడ్చే నీరు మాత్రము అది స్వీట్ గా ఉంటుంది, తీయగా ఉంటుందిట. అందువల్ల ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, అందరూ వారి వారి భర్తలు పోయారు, వారి వారి భార్యలు పోయారు, ఇలా ఏడుస్తారు వాళ్ళు, మరలా ఈ సముద్రం వచ్చి చేరుతుంది. అయితే
మీ నామం మీరు చెప్పేసరికి అదంతా ఎండిపోతుంది అని ఈ విధంగా ఆయన జాంబవంతుడు భక్తులాగా చెప్పాడండి. అంటే ఇవన్నీ స్వామి ఎందుకు రాస్తారంటే అక్కడ డైలాగులు ఒక్కొక్కళ్ళ మనోభావాలు ఎట్లా ఉన్నాయి రాముడు ఎందు అని చెప్తున్నారండి. అందరూ భక్తి మార్గము మంచిదే, జ్ఞాన మార్గము మంచిదే, ఏ మార్గం తీసుకున్నా. అయితే ఒకానొక శుభ సమయంలో మనందరం కూడా భగవంతుడి అనుగ్రహం వల్ల మన బ్రహ్మజ్ఞాన సాధనం కోసం అండి మనందరము మన జీవితాలు అన్న సముద్రం పైన నిష్కామ కర్మ అనే వారధి కడతాము. ఇది ఎన్ని రోజులు అవుతుందంటే 5 రోజుల్లో వారధి నిర్మాణం అన్నారండి స్వామి. అది మనం గుర్తుపెట్టుకోవాలి, 5 రోజుల్లో. ఈ 5 రోజులు ఏమిటి అంటే మొదటి రోజు 14 యోజనాలు చేశారట. అంటే ఈ 14 యోజనాలంటే మన జీవితంలో ఉండే మొదటి 14 సంవత్సరాలకి అని స్వామి చెప్తున్నట్టు అనిపిస్తుందండి. మొదటి 14 సంవత్సరాలు మన జీవితాల్లో చాలా ముఖ్యమైనది. అప్పుడు కష్టంగా కడతామంటే చిన్నప్పుడు, అందుకనే బాల వికాసం స్వామి చెప్తారండి 14 సంవత్సరాల వరకు. ఆ 14 సంవత్సరాల్లో భగవంతుడి మీద కలిగించిన విశ్వాసము, భగవంతుడి కోసం చేసే పనులవన్నీ కూడా చాలా గొప్ప నాంది జీవితంలో. ఇక తర్వాత ఇంకో 20 యోజనాలు, ఇది మనకి యూత్ లో బాగా బలం ఉన్నప్పుడు చేయవలసిన పనులు, చాలా చక్కగా జోరుగా సాగుతుంది. తర్వాత 21 మధ్య వయస్సుకు మనం వస్తాము. అక్కడ ఇంత ముందు చేసిన వాటి వల్ల మనకి వచ్చేసి రోజు రోజుకి ఇది మన శక్తి పెరుగుతూ ఉంటుంది. మనం అప్పుడు స్వామికి పనిముట్టుగా తయారవుతాము. ఆపై 2 రోజుల్లో అంటే ఇక ఈ 3 చేసిన తర్వాత అంటే అప్పటికి 54 సంవత్సరాలు అయిపోతాయండి. 14, 20, 21, 55 సంవత్సరాలు అయిపోతాయి. 55 సంవత్సరాలు తీరిపోయిన తర్వాత ఇక మన జీవితంలో ఆపై 2 రోజులు ఆ మిగతా మరి జీవితం అంతా యోజనాలు స్వామి దాటించేస్తారు ఆటోమేటిక్ గా. ఈ విధంగా శ్రీరాముడు వానరులతో లంకకు చేరాడు. పరమాత్మ శుభ సంకల్పంతో సూక్ష్మదేహంలోకి వెళ్ళాడు. సూక్ష్మదేహం అంటే మనం చెప్పుకున్నామండి ఏంటంటే ఇక్కడ ఏ దేహం వల్ల, ఏ దేహంలో మనకి రావణాసురుడు వంటి ఒక అశుభ వాసనలు చేరాయో అదంతా ప్రక్షాళనం చేసి అక్కడ అంటే మనలో అశుభ వాసనలు అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదంటే ఏమంటున్నామంటే మనలో కోపం పోగొట్టుకోవాలని అనుకుంటామండి. కోపం అంటే రావణాసురుడు, కానీ పోదు. ఈ రోజు అనుకుంటాము, కానీ ఒక వారం రోజుల్లో మళ్ళీ అనుకోకుండా కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? అది సూక్ష్మంగా ఉంది కాబట్టి, వాసనలాగా ఉంది కాబట్టి లోపల. అది ఇక లంక అని సూక్ష్మదేహం అంటే అర్థం ఏంటంటే ఇంకోటి ఏదో ఒకటి ఉంది ఒక దేహం అని అనుకోవడం కాదండి. మనలోనే స్థూలంగా ఉన్న వాసనలు, టెండెన్సీస్ ఉన్నాయి, మనలో సూక్ష్మంగా ఉన్నాయి. స్థూలంగా ఉన్న వాటిని దండకారణ్యంలో కరదోషం లాదు లాంటి వాళ్ళని మొదట చంపేస్తాడు ఆయన. కానీ సూక్ష్మదేహంలోకి వెళ్ళి చంపాలి, అక్కడ కొంచెం ప్రయాణం చేయాల్సి వస్తుంది, అక్కడ మనతో పాటు మనకి వారధి కట్టించాల్సి వస్తుంది, అక్కడ ఇంకొంచెం కష్టం. అలాగే మన జీవితంలో కొన్ని మార్చుకోవడం, చాలా పరివర్తన తెచ్చుకోవడం చాలా సులభం, కరదూషణ లాదనేటువంటి. కానీ కొన్ని లోపలికి వెళ్ళి ఎంతో ప్రయాసతో చేయవలసిన పరివర్తన రావాల్సిన ఉంటాయి. అవన్నీ కూడా స్వామిని దాటిస్తారండి. ఇది మనకి విభీషణ శరణాగతి అని చెప్పి ఈ అధ్యాయం చెప్పిన విషయం. ఇక ప్రస్తుతానికి వస్తే లంకా ప్రవేశం జరుగుతోందండి. సేతుబంధనం అయిపోయింది, పాషాణాలు సైతం రామకార్యం కోరాయి అని అన్నారు స్వామి. ఎందుకంటే అండి వాళ్ళు పర్వతాలు తీసుకొచ్చారట ఈ వానరులందరూ. ఆ పర్వతాలు వాళ్ళు బదలు కొట్టి రాళ్ళు ఇక్కడ వేస్తూ వచ్చారనమాట. దానికోసం కొంతమంది వెళ్ళి తీసుకురాగలిగిన వాళ్ళు, హనుమంతుడు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము ఈ సముద్ర ఒడ్డులో. దాని చిన్న చిన్న రాళ్ళుగా అన్ని బండలుగా చేసి వీళ్ళందరూ బండలు చేయడము. ఇది చక్కగా ఒక ప్రొసీజర్ కదండి, ఎందుకంటే లేకపోతే మనకి అనుమానం రావాలి ఈ ఒడ్డులో అన్ని బండలు ఎక్కడ దొరికాయి వీళ్ళు కట్టేంత అని. కాబట్టి అలా చేశారట వాళ్ళు. అలా చేస్తున్నప్పుడు అక్కడ కట్టడం కంప్లీట్ అయిపోయింది, ఇంకా అవసరం లేదు అని నలుడు నీలుడు చెప్పి అని ఒక సమయం వచ్చేసరికి అప్పటికి ఇంకా కొంతమంది వీరులు, వానర వీరులు కొన్ని పర్వతాలు తీసుకురావడానికి వెళ్ళారటండి. అలా హనుమంతుడు వెళ్ళి తీసుకురావాలని అనుకుంటున్న దాంట్లో ఒక పర్వతం ఉంది. అయితే ఆయన ఉత్తరప్రదేశ్ లో, ఆ హిమాలయాల నుంచి బయలుదేరి ఉత్తరప్రదేశ్ లో ఒకనొక భాగం వరకు వచ్చేసరికి ఆయనకి రాముడి నుంచి ఆయనకి ఒక మెసేజ్ లాగా వచ్చింది. ఏమిటంటే ఇంకా తీసుకురావక్కర్లేదు చాలు అని. అందుకని ఆయన అక్కడే ఉంచేశారు ఆ పర్వతాన్ని. ఆ పర్వతం ఏడ్చిందిటండి. ఏడ్చేసరికి నేను రామకార్యంలో పనికి రాలేకపోతున్నాను అని ఏడ్చింది. ఇదంతా త్రేతాయుగంలో జరిగిన మాట. ఏడ్చేసరికి ఆయన ఆ విషయం హనుమంతుడు చెప్పాటండి రాముడికి. ఈ విధంగా ఆ పర్వతం ఏడ్చింది. పర్వతం ఎలా ఏడుస్తుంది అంటే స్వామి తన జీవితంలో చీరలు ఏడ్చిన విషయం చూపెట్టారండి. మీకు చాలా మందికి తెలుసుంటుంది ఆ మిరాకిల్. ఆ స్వామి చీరలు పంచిపెడుతున్నప్పుడు కొంతమంది డివోటీస్ అందరికి పంచిపెట్టేసి ఒక 2 చీరలు మిగిలాయిటండి. ఆ 2 చీరలు లోపల నుంచి ఉండిపోతే అవి అక్కడంతా తడిగా అయిపోయింది కొంతసేపు అయ్యేసరికి. అనేసరికి అక్కడ ఏమిటి స్వామి ఇంత తడిగా అయిపోయింది అని చూస్తే హావర్డ్ మర్ఫెట్ వాళ్ళు అక్కడ స్వామి చెప్పారట, ఈ చీరలు స్వామి తన వేరే వారికి అందించడానికి స్వామి కార్యానికి ఉపయోగించలేకపోయాయని ఏడుస్తున్నాయని స్వామి చెప్పారండి. అక్కడంతా నీరు అయింది. అంతకుముందు అక్కడ నీరు అవ్వడానికి ఛాన్సే లేదు. కానీ అంటే అసలు జీవి, ప్రాణం లేని జీవి, ఒక చీర కూడా ఏ విధంగా ఏడుస్తుందో మరి పర్వతం ఎందుకు ఏడవదండి? పర్వతాలు ఏడ్చేయట. ఆ గోవర్ధనం ఏడుస్తే
అప్పుడు రాముడు అన్నట్ట హనుమంతుడిని మళ్ళీ పంపి, పర్వాలేదు ఆ పర్వతానికి చెప్పు, నేను వచ్చే అవతారంలో ఆ వచ్చే యుగంలో ఆ పర్వతాన్ని నేను నా వేలు పైన 7 రోజులు ఉంచుకుని దానికి అటువంటి అనుగ్రహం ఇస్తాను. నా పేరుతోనే ఆ పర్వతం ఎప్పుడు కూడా దానికి దానికి శాశ్వత కీర్తి వస్తుంది అని చెప్పమంటే హనుమంతుడు వెళ్ళి చెప్పాట. ఆ పర్వతమే గోవర్ధనగిరి. ఆ గోవర్ధనగిరి ఈరోజు ఎంత పుణ్యమైన స్థలం అంటే బృందావనం దగ్గర ఉందండి. దానికి మనకి పరిక్రమణ చేస్తారు భక్తులందరూ వెళ్ళి. గోవర్ధనగిరి అంత గొప్పది అండి గోవర్ధనగిరి. ఇక శతయోజనముల సేతు నిర్మాణం అయిపోయిందండి. అంటే శతయోజనములు అంటే 100 ఏళ్ల జీవితానికి సంకేతం మనం చెప్పుకున్నాం మొదట. ఇంకా వానరులు సేవకి అది చూశాటండి, ఇంకా దాటలేదు. దాటే ముందర వానరుల సేవ చూశాట. రాముడు ఒకసారి ఇక్కడ నుంచి మొత్తం సేతువుని అట్లా చూశాడు. చూసి చాలా ఆనందించాడు. ఆనందించి చాలా హర్షించాడు. వానరులందరికీ చెప్పారు, ఎంత చక్కని పని చేశారయ్యా మీరు, ఎంత గొప్ప కార్యం చేశారు మీరని మెచ్చుకున్నట్ట వాళ్ళందరినీ. ఇక విభీషణుడు ఒక మాట చెప్పాడండి, మన స్వామి మనం బయలుదేరే ముందర ఒక మాట చెప్తాను మీరేమనుకోకపోతే. ఎందుకంటే రావణుడు శివ పూజ దురంధరుడు, చాలా గొప్ప శివభక్తుడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ చేతిలో రావణుడు తప్పకుండా చనిపోతాడు, ఆయన గతిస్తాడు. కాబట్టి ఆయన శివ పూజ దురంధరుడు కాబట్టి శివునికి ఆయన భక్తికి ఒక తార్కాణంగా ఇక్కడ మీరు గనక ఒక శివలింగం ప్రతిష్ఠ చేస్తే ఉత్తరోత్తర ఒకవేళ ఈ సేతుకి ఏమన్నా అయ్యి నిజంగా రాముడు దాటాడు, ఈ లంకకి వెళ్ళాడు అని వారికి తెలిసినా తెలియకపోయినా రాముడు ప్రతిష్ఠించిన లింగం ఇక్కడ ఉండేసరికి తప్పకుండా ఇక్కడ వరకు వచ్చే లింగం ప్రతిష్ఠించాడు అయోధ్య నుంచి అంటే ఇక్కడి నుంచి లంకకి వెళ్ళుంటాడు అని అనుకుంటారు స్వామి అని ఈ విధంగా ప్రార్థించాటండి విభీషణుడు. తప్పకుండా అట్లాగే చేస్తాను, ఎందుకంటే లంకేశుడు నువ్వే ఇంకా భవిష్యత్తులో, కాబట్టి నువ్వు చెప్పినట్టు ఎందుకు చేయను, చేస్తాను అని అప్పుడు హనుమంతుడిని పంపించి ఒక లింగాన్ని తెప్పించాటండి. ఆ లింగానికి ప్రతిష్ఠ చేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు స్వామి. అదే ఈ రోజు వరకు కూడా ఉన్న రామేశ్వర లింగం, అక్కడ రామేశ్వరంలో ఉంది. ఇవన్నీ చూస్తుంటే స్వామి తన జీవితంలో ఏ విధంగా లింగం తెప్పించడము, అతిరుద్ర మహాయజ్ఞం చేసినప్పుడు చేసింది, ఇవన్నీ కూడా మనకి అట్లాగే అనిపిస్తాయి. స్వామి మళ్ళీ కొన్ని రిపీట్ చేశారా ఈ అవతారంలో అని. చాలా ముచ్చటైన లింగం తీసుకొచ్చాట, దానికి ప్రాణ ప్రతిష్ఠ స్వామి చేశారు. రాముని స్పర్శయే ప్రాణ ప్రతిష్ఠ అని చెప్పారండి ఇక్కడ. తర్వాత ఇక అందరూ బయలుదేరడానికి అయినప్పుడు వానరులందరూ బారులు తీయారటండి ఆ సేతు పైన. వారందరూ కలిసి ఇక నడుస్తున్నారు సేతు పైన. అప్పుడు ఒక చాలా చక్కని పద జాలం వాడారండి స్వామి. ఆయన రాసిన దాంట్లో అది చదవాలనుకుంటున్నాను. సేతువుపై నడుస్తున్న కరుణా సముద్రుని చూచి జలసముద్రుడు పొంగగా జలచరములన్నీ పైకి తేలి తమ తమ స్వభావములు వీడి తదేక దృష్టితో రాముని దర్శించెను. అంటే రాముడు అట్లా నడిచి వెళ్ళిపోతుంటేటండి పైన ఆయన కరుణా సముద్రుట, ఈ కింద ఉన్నది జల సముద్రుట. అంటే ఇటువైపు అటువైపు ఉన్న జల సముద్రుడు, ఆ వారధి పైన నడిచి వెళ్ళిపోతున్న సేతు పైన నడిచి వెళ్తున్నదేమో కరుణా సముద్రుడు. ఆ కరుణా సముద్రుడిని చూసి జల సముద్రుడు పొంగేటంటే అంత ఆనందపడిపోయాటైనా. ఆయన పొంగేసరికి లోపల ఉన్న జలచరాలన్నీ పైకి వస్తున్నాయిట. ఆ మీనములు, ఆ మొసళ్ళు అవన్నీ పైకి తేలుతున్నాయిట. అయితే అవి పైకి తేలితే కూడా అవి మిగతా జంతువుని చూసి, ఈ వానరులను చూసి వాటి మీదకి రావడం ఇటువంటివి ఏమీ కాకుండా అన్ని కూడా వాటి స్వభావాలు మర్చిపోయాయిట. అంటే అన్ని కూడా అంతగా రాముని చూస్తూ పరమాత్ముని దర్శనం ఈ సాకారంలో దొరికింది కదా అని ఆ విధంగా మైమర్చిపోయి చూస్తూ ఉండిపోయేట తదేక దృష్టితో. అంటే ఏం చెప్తున్నారండి, అక్కడికి నడిచే 2-3 నిమిషాలు ఒక్కొక్క ప్రదేశంలో కూడా స్వామి ఉండకుండా అట్లా నడిచి వెళ్తుంటే ఆ నడకలోనే ఇటుపక్కన అటుపక్కన ఉన్న కోట్లాది జలచరాలకి ఆయన మోక్షం ఇచ్చేస్తున్నాడు అనమాట. వారి జీవితాలు పవిత్రం చేసేస్తున్నారు స్వామి. అంత గొప్ప విషయం అండి ఇది. అందుకనే దీన్ని ఊహించుకుంటూ త్యాగరాజ స్వామి ఆయన ఒక కీర్తన రాశారండి. దాన్ని ఒక్కసారి మనం అనుకుని ముందరికి వెళ్దాం. వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రామ వందనము రఘునందన శ్రీదమానాతో వాదమానే భేదమా ఇది మోదమా రామ వందనము వింటిని నమ్ముకొంటిని శరణటిని రమంటిని రామ వందనము ఓ
భక్తి వీడను ఒరుల వేడను నీవాడను రమ వందనము వేగరా కరుణ సాగరా శ్రీ త్యాగరాజ హృదయాకర రామ వందనము రఘునందన సేతుబోధన భక్త చందన రామ వందనము రఘునందన. చక్కని భావం అండి త్యాగరాజ స్వామి వారి కృతిలో. ఇక లంకా ప్రవేశం చేసేసారండి. ఇవన్నీ దాటి వానర సైన్యం లంకని చుట్టుముట్టారు అన్న వార్త క్షణంలో లంకలో పాకిపోయిందిట. రామ లక్ష్మణ సుగ్రీవ విభీషణులు వీళ్ళందరూ లంక సింహద్వారం దగ్గర చేరారటండి. వారు వానరులందరూ రామాగ్రతో కొంత కలవరం సృష్టించారు ఇక్కడ. అంటే వెళ్ళినప్పుడు అక్కడ కాస్త భయం సృష్టించాలి వారిలో. అందువల్ల వారు చెట్లు బండలు అటువంటివన్నీ ఆ సింహద్వారము ఆ ప్రాకారం నుంచి లోపలికి విసిరేసేయడము, ఇటు ఏవో తిని అవన్నీ పడేయడము, ఇవన్నీ చేస్తున్నారట. ఈ వార్తలన్నీ విన్నట్టండి రావణాసుడు దశకంఠాలతో గర్జించాట. రావణాసుడు అంటే స్వామి ఇక్కడ రాశారు, ఒక చక్కని మాట రాశారు. పూర్వం దశకంఠములు ఉన్నా కూడా ఒక కంఠంతో మాట్లాడేవేటవాడు. పూర్వం దశకంఠాలు కంఠములు ఉన్నా కూడా ఒకటే కంఠంతో మాట్లాడేవాటండి. ఇప్పుడు 10 ముఖాలతో పలికినప్పుడు 10 ముఖాలు పలుకుతున్నాయిటండి. అతను అది కంట్రోల్ చేయాలని చూసుకుంటున్నట్ట, కానీ తనకి సాధ్యం కావటట్టు అరిగట్టడానికి. రావణాసుడికి ఒక మాట ఉందిటండి రావణాసుడి జీవితం గురించి, 10 ముఖములతో పలికినప్పుడు మృత్యువు సమీపించును అని అతనికి శాపం కలదుటండి. ఇక రాక్షసులకి ఇది చూసేసరికి అయ్యో రావణాసుడికి మన రాజుకి లంకకి అంత్యకాలం వచ్చింది అని మనకు అనిపించింటండి. కానీ రావణాసుడు మాత్రమే అందరికీ చుట్టుపక్కల వాడికి తెలుస్తున్నా కూడా రావణాసుడు ఒక్కడు మాత్రము అన్ని తెలిసి తెలియనట్టున్నట్టండి నా అంత వస్తుందని అదే మొండితనంతో ఉన్నాడు. ఇక ఆ రోజు రావణాసుడు ఆ భయం వల్ల అతని రూపమే మార్పు చెందిపోయింటండి. భీతి భ్రాంతులు తనలో అంచుకోవడానికి వృధా ప్రయత్నం చేస్తున్నట్ట. ఏమిటి నిజంగా తను ఊహించలేని విషయము. ఈ కోతులు ఏవైతే అసలు ఇంతవరకు ఎప్పుడు సాధ్యం కానిది, వారు సేతువు కట్టేసుకుని ఈ సముద్రం పైన సేతు కట్టుకుని లంకకు వచ్చారు అంటే ఇంకా ఆయనకి అసలు ఆలోచించడానికి ఏమీ కుదరట్లేదు. భీతి మొట్టమొదటిసారి బయలుదేరింది లోపల. స్వామి కూడా ఒక హ్యూమరస్ గా మాట రాశారు. తన సోదరికి కావించినట్లు తన దశముఖాలకి కూడా ముక్కు చెవులకు వస్తారా అని లోపల భయపడ్డాటండి. ఎంత చక్కగా రాశారంటే స్వామి నిజంగా అటువంటి భయంలో వెళ్ళాడనమాట. అయితే భయం బయటికి చూపెట్టదండి. క్రోధము ఎప్పుడు తన లోపల భయం ఉన్నా కూడా దుర్గుణము బయటికి మాత్రం క్రోధం చూపెడుతుందండి. యాక్చువల్ గా మహాత్మా గాంధీ గారు అన్నారు, ఎంత మనిషి వీకో, ఎంత మనిషి భయస్తుడో అంత అరుస్తాడు, ఎంత మనిషి లోపల నిదానంగా ఉన్నాడో అంత అరవాల్సిన అవసరం లేదు అన్నారండి. అరవడం అంటే మనిషి తనకన్నా వేరే వాళ్ళని దూరంగా చేసుకుని వారికి వినబడుతుందేమో అనుకుని గట్టిగా గొంతు ఇప్పడం, గొంతు పెంచడం అది అవసరం లేదని చెప్పారు మహాత్మా గాంధీ. ఇక ఈ విధంగా రావణాసుడు ఇటువంటి భయమైన స్థితిలో వచ్చేసరికి అంతఃపురంలోకి వచ్చేసరికి మండోదరి చూసిందండి. చూసి మరలా ఆవిడ హితోపదేశం చేసింది. ఎందుకంటే మండోదరి చెప్పుకున్నాం మనం, ఆవిడ వివేకం కాబట్టి హితోపదేశం చేసింది. ఎవరిని బుద్ధి చేతను భక్తి చేతను సాధించాలో వారిని విరోధంతో సాధించాలని మీరు అనుకుంటున్నారు స్వామి, ఇది అస్సలు మంచిది కాదు. ఈ క్రూరత్వమే నీ ఆరాధ్యదైవమైన ఈశ్వరుడు కూడా నీకు విరోధి కాగలి. ఈ క్రూరత్వంతో నీ ఆరాధ్యదైవం ఎవరంటావు? నువ్వు ఈశ్వరుడు అంటావు. కానీ ఈ ఈశ్వరుడికి రాముడికి తేడా ఉంది లేదని నువ్వు అని తెలుసుకోలేకపోతున్నావే. కాబట్టి పాపకార్యాలు దైవాన్ని ఎప్పుడూ మెప్పించవు అని అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావండి? నువ్వేమనుకుంటున్నావు రావడా? నేను పరమ శివుడు భక్తుడిని కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదు, రాముడి వైపు ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంటున్నావు. అది నువ్వు చేస్తున్న పొరపాటు అని తనలోని వివేకం చెప్తుందండి. క్రోధం ఉంటే భగవంతుడికి మనం దగ్గర కాలేము ఎప్పుడు కూడా. త్యాగరాజ స్వామి కీర్తనలో అంటారండి, ఘన దుర్మతుడై తా తిరిగితే, నేను గనక దుర్మతినయ్యి నా మనస్సు సరిగా లేకపోతే ఘన దుర్మతుడై తా తిరిగితే కావేరి మందాకిని ఎటు బ్రోచు. ఆ కావేరి మందాకిని వాటిలో వెళ్ళి మునిగినంత మాత్రాన్ని ఏమన్నా చేయగలవా? ఏమీ చేయలేవు. కామక్రోధుడు తపంబునర్చితే గాచి రక్షించునో త్యాగరాజనుత, మనసు నిల్ప శక్తి లేకపోతే మధుర గంట విరుల పూజేమి సేయు అన్నాడండి ఆయన. మనస్సును కనుక నిలపడానికి శక్తి లేకపోతే ఎన్ని గంటలు కొట్టి ఎంత పూలు పెట్టి పూజలు చేసి మాత్రం ఏం లాభము అన్నారండి. అంతేకాక ఆవిడంది,
శ్రీరాముడు మధుకైటబులను, హిరణ్యాక్షి హిరణ్యకశిపులను, బలిచక్రవర్తిని, కార్తవీర్యార్జునుని గర్వములు అంచాడైనా 20 చేతులున్న వీరంతా అన్నాడండి. అందండి ఆవిడ. అంటే చూడండి ఎంత గొప్ప విషయం చెప్తుందో వివేకము. కార్తవీర్యార్జునుడు అంటే ఎవరండి? సహస్ర బాహువులు ఉన్నాయండి కార్తవీర్యార్జునుడికి. 1000 బాహువులు ఉన్నాయి. చాలా గొప్ప వీరుడు. ఆ కార్తవీర్యార్జున చేతిలో చిత్తుగా ఓడిపోతాడు రావణాసురుడు. ఆ కథ కూడా ఒకటి ఉందండి. అయితే అది అప్రస్తుతం కాబట్టి దాని గురించి మనం చెప్పుకోక్కలేదు. ఈ కార్తవీర్యార్జున్నే ఒక్క పరశురాముడు అవతారంలో అది సంపూర్ణ అంశావతారం, అది పూర్ణావతారం కూడా కాదు. తన గొడ్డలతో ఆ చేతుల్లోనే నరికేశాడు ఆ నారాయణుడు అవతారం. ఇక నారాయణుడే స్వయంగా దిగొచ్చినప్పుడు 20 చేతులున్న మీరెంత అందండి. ఒకసారి చరిత్ర మొత్తం గుర్తు చేసింది ఆవిడ. అంటే మనలోని వివేకం మన గురించి కరెక్ట్ గా చెప్తుందండి. అది ఎస్టిమేట్ కరెక్ట్ గా చెప్తుంది. అయితే మనలోని అవివేకము అంటే క్రోధము మన్ని ఎక్కువగా చెప్పుకుంటుంది. బ్రహ్మ భూభారం తగ్గించడానికి లోకారాజ్యుడు అవతరించునని చెప్పారని మీరే చెప్పారు నాతో. మీరెందుకు తెలుసుకోలేకపోతున్నారు? బ్రహ్మ చెప్పాటండి, లోకారాజ్యుడు భూభారం తగ్గించడానికి పుడతాడు అని చెప్పారు. అంతేకాక మండోదరికి ఎప్పుడూ తెలుసండి అసలు జరిగిన తప్పును సరిదిద్దుకోవాలి. ఏమిటా తప్పు అంటే మహాసాధ్వి అయిన జానకిని ఆయనకి ప్రభువును కల్పించాలి. అది ప్రభువు సొమ్ము, ప్రభువారి ప్రాపర్టీ ఆయనకు అప్పగించకుండా నువ్వు దొంగతనంగా నీ దగ్గర పెట్టుకుంటాను అంటే అది ఎంత గొప్ప అపరాధం అది. కాబట్టి మీ సోదరుడు అంటే విభీషణుడు వలె రామసన్నిధిలో కాలం గడుపుము. ప్రభువులకు అర్పించేసి జానకిని నువ్వు రామసన్నిధిలో కాలం గడిపావంటే నీకు శ్రీరామ క్షమాభిక్ష తప్పకుండా దొరుకుతుంది అని చెప్తుందని. ఇంత చక్కగా ఇంత అరటిపండు ఒలిచినట్టు ఎవరైనా చెప్పగలరా అండి? ఇదన్నీ విన్న రావండు అన్నట్టని మండోదరి కంటిన్యూ తెచ్చేట పెద్ద హీరోలాగా అన్నట్ట. అష్టదిక్పాలకులు నా 20 భుజాలతో జయించాను నేను, నా సమీపానికి కాలుడు కూడా రాజాలడు అంటే యముడు. అష్టదిక్పాలకుల్లో యముడు ఉన్నాడండి. కాబట్టి ఆ యముడు కూడా రాజాలడు అని అనుకుంటున్నాడు ఈ రావణాసురుడు. లోకంలో తనకంటే బలవంతులు లేరని భయపడవద్దని చెప్పి వెళ్ళేటండి వాడు. అంటే చివరికి అనుకుందిటండి ఈవిడే, ఎంతటి మూర్ఖుడు వీడు, దురభిమానం వీడని వారికి విషజ్వరము వచ్చిన వారి వలె హితము యొక్క మాధుర్యత అర్థము కాదు కదా అని చింతించింటండి ఆవిడే. మళ్ళీ ఒకసారి అంటే ఇది మనకి ఇంకా ఆవిడకి అలవాటు అయిపోయింది. ప్రతిసారి వివేకము చెప్పడము, అవివేకం వినకపోవడం మనిషిలో. ఇది మనలో జరుగుతున్న రామాయణం అండి. వివేకం చెప్తూ ఉండడము, అవివేకం వినకపోవడం. ఇక రావణుడు ఎక్కడికి వెళ్తాడండి? ప్రతిసారి ఇట్లా అంతఃపురంలో ఈ మండోదరి ఇట్లా చెప్తూ ఉంటే అక్కడ ఉండలేడు కదా, ఆయన పాపం వినలేడు కదా. అందుకని మంత్రాలోచనకి వెళ్తాడు. మళ్ళీ సభకి వెళ్తాడు. రాత్రి అవనివ్వండి పగలు అవనివ్వండి మంత్రాలోచనకి వెళ్తాడు. మంత్రుల్ని పిలుస్తాడు. ఎందుకు? తనని మెచ్చుకునేవారు, తనని గొప్పవాడివిరా అనేవాడు, ఇటువంటి వారి మాటలు వినడానికి ఇష్టపడతాడు ఆయన. అన్నాడండి, శత్రువులు మనం భుజించే కమలమునకు సరికాదన్నాడండి. అంటే మనము రాక్షసులు నరమాంస భక్షకులు వారు అందుకని అన్నాడు, రాక్షసత్వం వాళ్ళలో రేకొలుపుతున్నాడు ఆయన. అంటే ఉండడానికి రావణాసురుడు బ్రాహ్మణత్వం ఉన్నా కూడా ఇక్కడ మాట్లాడేది కంప్లీట్ గా రాక్షసుడు అండి రావణాసురుడు. అందుకని అన్నాడు, అయ్యా మనం రోజు తినే మన బ్రేక్ఫాస్ట్ లంచ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు మన దగ్గరికి, కాబట్టి మీరందరూ ఏమి దిగులు పడద్దు, చక్కని లంచ్ చక్కని డిన్నర్ మన డోర్ స్టెప్ దగ్గరికి వచ్చింది, అందుకని యుద్ధానికి సిద్ధం కండి అని ఈ విధంగా మోటివేట్ చేస్తున్నాడు వాడు. అంటే రాజా ఒక ఆయన చెప్తున్నాడండి, అతను ఎవడంటే ప్రహస్తుడు. అతని గురించి మళ్ళీ చెప్తాను నేను. రాజా నీ మంత్రుల బుద్ధి మహాస్వల్పము అన్నాడండి. ఇతనెంత గొప్పవాడు, అంత ధైర్యంగా చెప్పగలుగుతాడు రావణాసుడికి. నీ మంత్రులు ఉన్నారు చూడు నీ పక్కనుండి, నేను ఇది చేయి అది చేయి పర్వాలేదు నీకన్నా గొప్పవాడని నిన్ను వాడు తప్పుదారి పట్టిస్తూ ఉంటారు చూడు, వాళ్ళ బుద్ధి అతి స్వల్పము, నీ చిత్తములకు అనుకూలముగా వచ్చిస్తారు వాళ్ళు, అంత మాత్రములోనే శుభం అయిపోదు రావణ అన్నట్టండి. ప్రహస్తుడు ఈయన పేరు, ప్రహస్తుడు. ఈ ప్రహస్తుడికి రెండు అర్థాలు ఉన్నాయి. 2 అర్థాలంటే కొంతమంది ప్రహస్తుడు అంటే ఆయన కేవలం మంత్రి, ఆయన కైకసి రావణాసురుడి తల్లి కైకసికి ఆయన ఒక బ్రదర్ సోదరుడు అని చెప్తారండి. ఇది అంటే మామ అవుతాడు రావణాసురుడికి. ఆయన మంత్రి, ఎన్నో విజయాలు తెచ్చిపెట్టాడు, సైన్యాధిపతి లాగా కూడా ఆయన చేస్తాడు. మంత్రి కాదు సైన్యాధిపతి. అయితే ఎన్నో అటువంటి విజయాలు తెచ్చిపెట్టాడు దేవతలతో యుద్ధాలు వాటిల్లో రావణుడికి అని చెప్తాడు. చాలా గొప్ప యుద్ధం చేస్తాడు వాడు. అయితే ప్రహస్తుడు అని రావణాసుడు కొడుకు అని కూడా చెప్తారండి. రావణుకున్న కొడుకులు అతికాయుడు, ఇటువంటి వాళ్ళు మేఘనాథుడు వీళ్ళందరూ ఉన్నారు. ప్రహస్తుడు కొడుకు కూడా ఒక వర్షన్ ఉంది. కాబట్టి స్వామి మాత్రం ఇక్కడ కొడుకుని రాశారు కాబట్టి ఆ విధంగానే పుత్రుడని రాశారు. ఆ విధంగానే మనం భావిద్దామండి. ఎందుకంటే మనకు ఆధ్యాత్మిక రామాయణం చెప్పుకున్నప్పుడు ఎందుకు అర్థం అవుతుంది, ఇప్పుడు చెప్పుకోద్దండి మనం అది. ఆ ప్రహస్తుడు అన్నాడు, ఒకటే వానరుడు సముద్రం దాటి వచ్చాడు,
అన్ని చిత్ర విచిత్రాలు చేశాడు, అప్పుడు నీ మంత్రులు మహాసైన్యము ఏం చేయగలిగాను అని అడిగాడండి. లంకాదహనం అయినప్పుడు ఈ మంత్రులందరూ ఎవరైతే ఇప్పుడు ఇట్లా ప్రగల్భాలు పలుకుతున్నారో మేము భక్షించేస్తాం వానరులు అని, వారందరూ ఏం చేయగలిగారు, ఈ వానరుని భక్షించగలిగారా అని అడిగారండి. ఆయన మీ చేతికి దొరికాడు కదా, మరి భక్షించలేకపోయారుగా మీరు అన్నాడు. ఓ రాజా, చెప్పు మాటలు ప్రస్తుతము హితముగా తోచిన ఉత్తరోత్తర కీడు తప్పదు. ఇప్పుడు మాత్రం బానే ఉన్నాయని అనుకుంటే తర్వాత బాధపడతావు సుమా. కావున నేను పిరికి పందనని అనుకోవద్దు. అది ఎందుకంటే అండి ఈయన చూశాడు వాళ్ళు విభీషణుడు లాంటి వాళ్ళు ఇటువంటి మంచి చెప్పబోతే మీరు పిరికి పందలు, మీరు శత్రువుడు, అందువల్ల మీరు ఆ శత్రువుని పొగుడుతున్నారు, ఆ శత్రువుని వాళ్ళు ఏం చేసి పెడతారో అని, నేను అటువంటి వాడిని కాదు అన్నాడు రావణాసురుడు. అందువల్ల ఇక్కడ ఆయన చెప్తున్నాడు ప్రహస్తుడు ఏంటంటే, నేను పిరికి పందను అని అని తలచక, మంత్రుల ప్రగల్భాలు చెవిని చేర్చక, సమయము మీరక మునిపే సీతను స్వయంగా అర్పించండి, శరణుజొచ్చండి, లంకను మనం కాపాడుకున్న వారం అవుతాము అని చక్కని సలహా చెప్పాడండి, ఇంత అరటిపండు విప్పి చెప్పినట్టు. అంతేకాకుండా నువ్వు ఈ పని చేస్తే రావణ నీకేదో తక్కువ అనుకుంటున్నావేమో, నీ కీర్తి కూడా ఆచంద్రార్కము నిలుస్తుంది అన్నాడండి ప్రహస్తుడు. అంటే చూడండి, ఆ రావణాసుడు ఒకవేళ అతని మనస్సులో అటువంటి భావాలు ఏమన్నా ఉండి ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఇంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు తీసుకెళ్ళి అప్పటికప్పుడు ఏమిటి ఎలా మొహం చూపెట్టుకోను లాంటివి అతని మనసులో ఉంటాయేమో అని అనుకుని ఈ ప్రహస్తుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు భగవంతుడికి వెళ్ళి ఆయన ప్రాపర్టీ అని అప్పచెప్పడం వల్ల నీకు అపకీర్తి కాదయ్యా, పైగా కీర్తి పెరుగుతుంది. ఎందుకంటే ఆ రావణాసురుడు రాముడిలోని మహత్తు చూడగలిగాడు అని తెలుసుకోగలుగుతావు, ఆ రాముడికి శివుడికి ఏమీ తేడా లేదని తెలుసుకోగలిగాడు అని తెలుసుకున్నవాడు అవుతాను. ఈ విధంగా ప్రహస్తుడు చెప్పినట్టు అనిపిస్తుంది. ఇక ప్రహస్తుడిని రావణాసురుడు చూసి అన్నట్టండి, ఒరే నువ్వు వెదురు పొదలో అగ్ని పుట్టినట్లు నా వంశంకు పుట్టితివి. వెదురు పొద ఉందనుకోండి, వెదురు అక్కడ అన్ని గుంపుగా ఉంటాయి, అందులో అగ్ని పుట్టింది అనుకోండి, ఏం మిగులుతుంది, ఏం మిగులుతుంది. అలాగే ఇదే వంశంలో అగ్ని ఎక్కడ పుట్టింది, ఆ వెదురు రాపిడి వల్ల పుడుతుందండి. గాలి వచ్చినప్పుడు బాగా వెదురు రాపిడి అయ్యి అక్కడ అగ్ని పుట్టింది అనుకోండి, ఏది పుట్టించిందో అదే వెదురుని కాల్చేస్తుంది. అలాగే నేను నీకు జన్మ ఇచ్చాను కదా ప్రహస్త, నువ్వు నన్నే కాల్చేస్తావు, నా వంశాన్ని కాల్చేస్తావు అని ఆ కోపంతో ఒక తన్ను తన్నాడండి మళ్ళీ ప్రహస్తుని. అయితే మరణకాలం ఆసన్నమైన వారికి ఎంతటి దివ్యమైన ఔషధములు పనిచేయవు కదా అనుకున్నట్టు ప్రహస్తుడు దుఃఖించాట. ఎంత మంచి ఔషధం అన్న, తెవులు పడిన వాడు తినబోయి మధురము చవిగాక పులుసులు చవిగోరినట్టు అంటాడండి అన్నమయ్య ఒక కీర్తనలో. ఆయన అంటాడు, ఎవరికైతే జ్వరంగా ఉంటుందో వాడికి అంటేటండి, వాడికి మధురం ఇస్తే, మధురం ఇచ్చినా కూడా మధురం రుచించేటండి, వాడి నాలుగుకి ఎప్పుడు కూడా జిహ్వకి పులుసులు తినాలని ఉంటుంట. అందుకని పులుసులు అంటే సంసారం అన్నాడు ఆయన, మధురం అంటే భగవంతుడు అన్నాడు. తెగులు అంటే ఈ సంసారము అన్న జ్వరం పట్టుకున్న వాడికి భగవంతుడు నామం ఇచ్చినా కూడా ఈ నామం ఏంటంటాడండి వాడికి పులుసులు సంసారం కావాలి వాడికి. అట్లా తెగులు పడిన వాడు తినబోయి మధురము చవిగాక పులుసులు చవిగోరినట్టు అని ఆయన అన్నట్టు ఇక్కడ అంటున్నాడు నీ ప్రహస్తుడు. ఏం చేయమంటావు, దివ్యమైన ఔషధం నేను చెప్తున్నాను, నువ్వు తీసుకోవు కదా అని దుఃఖించాట. ఇక తండ్రి వినడులే అనుకుని తల్లి దగ్గరికి వెళ్ళి, ఆ మండోదరి వివేకం కాబట్టి ఈ ప్రహస్తుడు కూడా చక్కని వివేకంలాగా ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ రావణాసుడు మూర్ఖ గుణం గురించి చెప్పుకుంటూ వాళ్ళిద్దరూ ఆపోయారటండి. అంతగా నేను చేయగలరు పాపం, వాళ్ళు చెప్తే వినడు ఈయన. ఇక వానరులందరూ కూడా ఒక శిబిరం నిర్మించారటండి అక్కడ. లక్ష్మణులకి మెత్తని గడ్డి పరిచారట ఆసనాలు, అక్కడ ఆకులు పుష్పాలతో అటువంటి పరుపులు తయారు చేశారట. అక్కడటండి ఒక చక్కని వర్ణన చేశారు స్వామి. సుగ్రీవుడికి తొడపై శిరస్సు పెట్టుకుని శ్రీరాముడు విశ్రమించారటండి. చుట్టుపక్కల ఎట్లా ఉంది, అదృష్టవంతులకు హనుమంతుడు అంగదుడు వారు పాదాలు ఒత్తుతున్నారటండి అటు ఇటు. ఇక లక్ష్మణుడు ధనుర్బాణాలు నడుంకి కట్టుకున్నట్ట, తదేక దృష్టితో రామచంద్రుడిని చూస్తున్నట్ట. ఒక చక్కని కృతి మళ్ళీ నాకు గుర్తొస్తుంది త్యాగరాజస్వామిది. చిత్రరత్నమయ శేషతల్పమందు సీతాపతిని చెలగి చూసే సౌమిత్రి భాగ్యమే భాగ్యము మనసా అని రాస్తారండి. కరహరప్రియ రాగంలో ఉంటుంది ఈ కృతి. ఆయన అంటారు, చిత్రరత్నమయ శేషతల్పమందు, ఆ శేషతల్పం మీద పడుకున్నప్పుడు సీతాపతిని రాముణ్ణి అదే తదేకంగా చూస్తున్నట్టండి సౌమిత్రి. ఆ సౌమిత్రే ఆ శేషుడు, ఆదిశేషుడు. అందుకే నాకు కూర్చున్నప్పుడు కంటిన్యూ ఆయన ఏం చూస్తూ ఉంటాట, ఆయన ముఖమే చూస్తూ ఉంటాడట. సౌమిత్రి ఏం భాగ్యమయ్యా అయింది, ఆయన పడుకుని ఉన్నప్పుడు రాముడు ఆయన్నే చూస్తూ ఉంటాడలా అని ఇక్కడ అదే విధంగా చూస్తున్నట్టండి. ఈ లోపల రాత్రి అయింది కాబట్టి అక్కడ చంద్రోదయం అయిందండి. చంద్రోదయం అయింది, ఇటు పక్కన సముద్రం ఊహించుకోండి, అక్కడ చంద్రోదయం అయింది. ఎంత చక్కని అట్మాస్ఫియర్ స్వామి డిస్క్రైబ్ చేస్తున్నారు. ఆ రోజు రాత్రి వానరులందరూ భక్తులందరూ అక్కడ కూర్చున్నారు. ఆంతరంగిక భక్తులు, మహాభక్తులందరూ, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు ఇటువంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు సుగ్రీవుడు తలపైన రాముడు
అక్కడ తల పెట్టుకుని పడుకుని ఉంటే, వానరులందరూ చుట్టూరా ఉంటే, ఆ చల్లని సాయంత్రం అయి ఉంటున్నది. ఆ సముద్ర గాలులు ఘోష తప్ప ఏమీ వినబడుతూ ఉండదు. పక్కన పూర్ణచంద్రుడు అక్కడ ఆకాశంలో వచ్చాడండి. ఆ పూర్ణచంద్రుడిని చూస్తూ రాముడు పడుకుని ఆ చంద్రుడి వైపు చూస్తూ ఒక మాట అన్నట్టండి. ఓ సఖులారా, అంటే నా ప్రియమైన ఫ్రెండ్స్, మై డియర్ వన్స్, ఓ సఖులారా, చంద్రుని యందు ఏదో మచ్చ కనిపించుచున్నది, అది ఏమిటో అని అడిగేటండి. అంటే చూడండి, ఒక పక్కన వీళ్ళు రణరంగానికి వచ్చారు. రణరంగంలో వచ్చి రాముడు ఏం మాట్లాడుతున్నాడు, అంత రిలాక్స్డ్ గా ఉన్నాడు రాముడు. ఆయనకి అక్కడ రణము అన్నది ఏమీ మాట లేదండి. మానుష విగ్రహం అయింది. ఆయనకి రణము అన్నది ఏం లేదు. అక్కడ పడుకుని అయినా తన భక్తుల మధ్యలో ఉన్నప్పుడు కన్నా ఆనందం ఆయనకి లేదు. పైకి చూస్తూ ఏమంటున్నాడు ఆయన, చంద్రుడిని చూసి, చంద్రుడు ఏదో మచ్చ అంటే ఒక డిస్కషన్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాడు ఆయన. ఏదో మచ్చ కనబడుతున్నది, అది ఏమిటో అని అడిగాడండి. అడిగేసరికి హనుమంతుడు అన్నట్టంటే, ఇవన్నీ స్వామి ఎందుకు రాస్తున్నారంటే, వాళ్ళందరూ ఇట్లా ఇంతకాలం కలిసి ఉన్నప్పుడు, ఇలా నడిచి వెళ్తూ రణరంగానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు ప్రతి నిమిషం కూర్చొని ఏం మాట్లాడుకుంటారండి? రణం గురించి మాట్లాడుకోరు కదండి. రాముడు పక్కనుంటే, పరమాత్మ పక్కనుంటే ఆ సాకార రూపంలో ఏం మాట్లాడుకుని ఉండొచ్చండి? గొప్ప సత్సంగాలు అవుతూ ఉండొచ్చండి. నేను అనుకోవడము, రాముడు స్వామి కొన్ని డిస్కోర్సెస్ కూడా ఇచ్చే ఉంటారు ఆ వానరులందరికీ చక్కగా. అయితే ఇక్కడ హనుమంతుడు వాళ్ళని ఒక డిస్కషన్ లో, అంటే ఒక త్రయీ బృందావనంలో జూలాలో స్వామి కూర్చుని ఆ చుట్టుపక్కల వాళ్ళని ఒక డిస్కషన్ లో పెట్టినట్టు కొడైకెనాల్లో అవుతూ ఉండేదండి. స్వామి ఏదో ఒక డిస్కషన్ టాపిక్ స్టార్ట్ చేసి డిబేట్ లాగా పెడతారు. ఇటుపక్కన ఒకరికి చెప్తారు, నువ్వేమంటావు అని అనిల్ కుమార్ అని చెప్తారు. అటుపక్కన ఇంకోటికి చెప్తారు, నువ్వేమంటావు అంటారు. వాళ్ళిద్దరి మధ్యలో కొంత ఫైట్, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే స్వామి మధ్యలో నవ్వుతూ చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికి ఇంకా ఏం చెప్పలేమనుకున్నప్పుడు స్వామి చూసి, స్వామి మీరే చెప్పండి అంటే తుది మాటగా స్వామికి అంది చెప్తారు. ఈ విధంగా స్వామి ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే అది ఆ భక్తులతో ఉండి వారి చక్కని మనోభావాలు కలిగిన వారు, స్వామి అంటే అంత విశ్వాసం కలిగిన వారు, స్వామి పాత్రలో నడుస్తున్న వారు, ఇటువంటి వారితో స్వామి ఎంత వైకుంఠంలో ఉన్నటువంటి ఒక చక్కని అవకాశం ఇస్తారు. అయితే రాముడి ఇట్లా అడిగినప్పుడు హనుమంతుడు అన్నట్టండి, మొట్టమొదట, నాథా, అందులో నాకేమీ కనిపించడం లేదన్నాడండి ఆయన. అంటే అటువైపు చంద్రుల్లో చూసి నాకు మత్స్యేమీ కనబడట్లేదు అన్నాడండి ఆయన. అది శుద్ధమైన అద్దము అన్నట్టండి. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలో చూడండి. అందులో మత్స, రాముడు అన్నాడు మత్స ఉన్నట్టుంది అని, మత్స్య నాకు కనబడట్లేదు అంటాడండి ఆ హనుమంతుడు. అది అద్దంలాగా ఉంది నాకు, అంతే, మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉంది. మీ ముఖమున చెమట వలన మీ ముఖబింబము నాకు అందులో కనబడుతున్నది అన్నారండి. మీ ముఖబింబం నాకు అందులో కనబడుతుంది అంటే చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాముడు నిజంగా బయట చంద్రుడి గురించి మాట్లాడతారా అండి? చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. చంద్రమా మనసో జాత అంటే చంద్రుడు మనస్సే. అంటే మనస్సులో ఒక మత్స ఉంది అంటే స్వామి ఏమంటున్నారంటే, అయ్యా, భక్తుల మనస్సు అంతా కూడా అంత చక్కగా ఉన్న చంద్రుడిలాగా, పూర్ణచంద్రుడిలాగా ఎక్కడో చిన్న మత్స ఉందయ్యా. ఆ మత్స ఒక కామము, ఒక కోరిక ఏదో ఉంటుంది, అందువల్ల అది పూర్తిగా స్వామిని తెలుసుకోలేకపోతుంది అని ఆయన అన్నట్టు అనిపిస్తోందండి. అయితే హనుమంతుడు ఉన్నాడు, ఏమో స్వామి, నాకు తెలిసినంత వరకు నా మనస్సు మాత్రమే నాకు తెలుసు. అది ఎట్లా ఉంది? అద్దంలాగా ఉంది. ఎంత చక్కగా ఉంది చూడండి భావం. అది ఎట్లా ఉంది? ఆయన మనస్సు ఎట్లా ఉంది? అద్దంలాగా ఉందిటండి. అందులో ఏముంది? రాముడి ముఖం మాత్రమే ప్రతిఫలిస్తోంది అని చెప్పాటండి. ఇక అందుకని స్వామిది మనము అంతర్లీనంగా సాగుతున్న మాటలే మనం గమనించాలి. ఇక రాముడు తర్వాత అంగదుడిని పిలిచాటండి. పిలిచినట్టు, నాయనా, నువ్వు చాలా గుణవంతుడివి, బలవంతుడివి, రామకార్య నిమిత్తం నువ్వు రావణాసుడి దగ్గరికి వెళ్ళు. రావణాసుడికి కొంచెం హితం చెప్పాలి, ఉద్రేకముకు వచనాలు మాత్రం ఉపయోగించద్దు నాయనా అని చెప్పాడండి. నువ్వు ఉద్రేకం మాత్రం తెప్పించకూడదు అట్లా అన్నాడు. ఎందుకంటే నువ్వు ఒక కార్య నిమిత్తమే వెళ్తున్నావు, రామకార్య నిమిత్తం అంటే. అంగదుడు అన్నాడు, ఓ నాథ, మీ కార్యము చేయనటి అదృష్టం కలగడం నా భాగ్యం కదా. నా తండ్రి నన్ను మీ చేతిలో పెట్టారు, మీరు నన్ను ఇంత ప్రేమగా నన్ను పెంచుతున్నారు, ఇంత ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు. కాబట్టి మీరు మీ కార్యం కన్నా చేసి అందులో ప్రాణం పోయినా నాకు ఆనందం. కాబట్టి మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను చేస్తాను, అవసరమైతే నా ప్రాణాలే అర్పిస్తాను అని అంగదుడు పలికినప్పుడు శ్రీరాముడు చాలా సంతసించాటండి. అంగదుడిని కౌగిలించుకున్నట్ట శిరస్సుని. ఎందుకంటే అండి, శ్రీరాముడు ఎప్పుడైతే వాలి తన చేతిలో పెట్టాడో అప్పటి నుంచి భౌతికంగా కూడా ఒక తండ్రిలాగానే ఆయన వర్తిస్తాడు. స్వామి అదే విధంగా వర్తించారు స్వామి. ఆయన ఎంతో మంది భక్తులు
వారి పిల్లలని వారు ఆకస్మికంగా వారి మరణం అవడము ఇటువంటివి అయినప్పుడు వారు స్వామి మీరే చూసుకోవాలి అన్నప్పుడు స్వామి వారికి పెళ్లిళ్ళ దగ్గర నుంచి చేసి వారి పిల్లలకి నామకరణాలు చేస్తూ వారి జీవితాలు చూసుకుంటూ ఒక భౌతికంగా ఒక ఫాదర్ లాగా ఆయన చూసుకున్నారు, వారిని ఒక మదర్ లాగా చూసుకున్నారు. అదే విధంగా ఇక్కడ అంగదుడికి ఒక స్పెషల్ గ్రేస్ అన్నమాట. ఆయనకి ఆ పిల్లవాడికి తననే నమ్ముకున్న ఆ పిల్లవాడిని ఆయన కౌగలించుకుని, చూడు మీ తండ్రి ఇక్కడ ఉంటే ఏమనుకునేవాడు, మీ తండ్రి అయ్యో నేను పంపిస్తున్నాను రావణాసుడి దగ్గరికి, నేను బాధపడతాడేమో కదా, కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా పంపించాలి. అదే విధంగా కానీ నువ్వు చాలా ముఖ్యుడివి, నాకు నువ్వు వెళ్తే సాధించగలవని నాకు తెలుసు, నిన్ను చూపెట్టాలి, నేను అలా రావడానికి చూపెట్టాను. ఒకసారి బుద్ధితత్వము చతురుడు అయిన హనుమంతుడిని చూపెట్టాను రావణాసుడికి, ఇప్పుడు నేను ఇంకోళ్ళని చూపెడతాను నా వాళ్ళని. స్వామి ఇదే అండి, అక్కడ ఉన్న తన స్టూడెంట్స్ తన టీచర్స్ ని ఎవరు విఐపీలు వాళ్ళు వస్తారో వాళ్ళందరికీ చూపెట్టి, గొప్ప గొప్ప వాళ్ళు ఈ సంగీతం పాడే వాళ్ళు వచ్చేవారండి, శివకుమార్ శర్మ లాంటి వాళ్ళు వచ్చి సంగీతం వాళ్ళ ముందర ఇక్కడ స్టూడెంట్స్ పాడేవాళ్ళు, వాళ్ళు ఎంత అండి, వాళ్ళకి ఎంత తెలుసు, ఏమీ తెలియదు. అయినా వారు ఎదురకుండా స్వామి వారిని ఇంటర్వ్యూస్ పిలిచి మా పిల్లలు ఎలా పాడతారు అని అడిగేవారు. వీరు భజనలు అది విని వాళ్ళు అనేవారు, స్వామి ఎంత చక్కగా పాడతారు స్వామి వాళ్ళు. ఎందుకంటే అండి చక్కగా పాడాల్సిందే, అక్కడ వారందరూ స్వామి కోసం పాడుతున్నారు. బయట వాళ్ళు పాడే వాళ్ళందరూ దేనికోసం పాడుతున్నారండి, డబ్బు కోసం పాడుతున్నారు, పేరు కోసం పాడుతున్నారు, చప్పట్ల కోసం పాడుతున్నారు. వీరు దేనికోసం పాడతారు, స్వామి కోసం పాడతారు. వీరందరూ గొప్పవారని తన అనుకోరు, అహంకారాలు ఉండవు. అందువల్ల పాడినప్పుడు హృదయం నుంచి వస్తుంది కాబట్టి బాగుండాల్సిందే. అది స్వామి చెప్తారండి, దట్ ఈజ్ ఇట్. స్వామి చెప్పేవారండి వాళ్ళకి, గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళకి సంగీతాలు వచ్చి కాదు, నేను ఎందుకు వాళ్ళు ఇలా పాడగలుగుతున్నారంటే స్వామిని మనసులో పెట్టుకుని పాడుతున్నారు అంటే ఒక మెసేజ్ ఇస్తున్నారండి స్వామి వీళ్ళకి కూడా. అయ్యా మీరందరికీ ఇంత గొప్ప సంగీతం నేర్చుకున్నారు, మీరు ఇన్నాళ్ళు అభ్యాసం చేశారు, మనస్సు భగవంతుని హృదయంలో పెట్టుకుని పాడండి, ఆయన కోసం పాడండి, అప్పుడు ఎంతో మందికి ఆనందం ఇస్తారు, మీరు కూడా చాలా ఆనందం మీకు కలుగుతుంది అని వాళ్ళకి చెప్పడం అనమాట. అలా ప్రతి సమయం అందు కూడా ఏ పరిస్థితి వచ్చినా అక్కడ తను ఎవరిని ఒక విధంగా మలుస్తున్నారో, ఒక విధంగా వారిని తయారు చేస్తున్నారో స్వామి, అటువంటి వారిని చూపెట్టాలి వీళ్ళకి ఒక ఎగ్జాంపుల్ లాగా స్వామి భావిస్తారండి. అలా ఇక్కడ రాముడు కూడా తన అంగదుడు ఉన్నాడు, ఆ అంగదుడిని ఒక యూత్ లో ఉన్నవాడు, అంగదుడు అంటే చాలా యూత్ లో ఉన్నవాడండి. ఆ యూత్ లో ఉన్నవాడు వాడు బ్రహ్మచర్యం పాటిస్తూ భగవంతుడు ఎంతే గనక అటువంటి భావం పెట్టుకుంటే ఏ విధంగా ఉంటాడు, ఎంత బలవంతంగా ఉంటాడు, ఎంత బలంగా ఉంటాడని చూపెట్టాలి ఈ రావణుడికి. ఈ కామక్రోధాలతో సమసిపోతున్న ఈ రావణాసుడికి ఈ విధంగా ఉండొచ్చు అని చూపెట్టాలి, షోకేస్ చేయాలి తన దగ్గర ఉన్న వారిని. అందువల్ల ఆ షోకేస్ చేయడానికి రాముడు పంపిస్తాడండి. ఆ విధంగా పంపించడానికి ఆయన కౌగిలించుకుని ఆయన శిరస్సు నిమిరి ఆశీర్వదించేటండి. ఈ రోజు మనకి సమయం అయింది, ఇంకా మనకి చేయవలసింది ఇందులో అంగదుడు రాయబారం చాలా పెద్దదే. దాని తర్వాత మనకి ఇంకా రావణాసుడికి మండోదరికి మరలా ఆవిడ బుద్ధి చెప్పడము, రావణాసుడు ఒక మాయ చేయాలనుకోవడము సీతతో, తర్వాత రణం మొదలైంది, ఏ విధంగా మొదలైంది ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఈ రోజు ఇవన్నీ అవవు, దానిలోని ఆధ్యాత్మ రామాయణం కూడా మనం చెప్పుకోవాలండి. కాబట్టి వాటికి ఈ రోజు సమయం లేదు, కాబట్టి ఆ భక్తులందరికీ ఇంకా సమయం కాలాతీతం కాకుండా నేను ఇక్కడ ముగిస్తాను. అయితే ఇదంతా కూడా స్వామికి అర్పణం చేసుకుందామండి. ఇదంతా స్వామి అనుగ్రహం వల్ల మనం చెప్పుకోగలుగుతున్నాము. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు అంటూ అనంత్ గారికి నేను మళ్ళీ తిరిగిస్తాను, ఎందుకంటే వారికి కొన్ని అనౌన్స్మెంట్స్ ఉండొచ్చు రేపటి గురించి, వారు ఏమైనా అనౌన్స్మెంట్స్ చేయదలుచుకుంటే చేయొచ్చు. థ్యాంక్ యూ సాయిరామ్. సాయిరామ్, అందరికీ సాయిరామ్. రేపు రామకథ రసవాహిని స్కెడ్యూల్లో చిన్న అడ్జస్ట్మెంట్ జరిగింది సాయిరామ్. ఎందుకంటే రేపు స్వామివారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా 6 to 7 PM ఆన్లైన్లో భజన్ ప్రోగ్రామ్ ఒకటి షెడ్యూల్ చేశారు సాయిరామ్. అందుకని చెప్పి ఈ రామకథ రసవాహిని భజన్ అయిన వెంటనే 7 o'clock నుంచి 8 o'clock వరకు, అంటే ఒక ½ an hour షిఫ్ట్ అవుతుంది. అదొకటి మేజర్. అదే రేపు ఒక్క రోజుకే, మిగతా ఎల్లుండి నుంచి మామూలుగా 6:30 to 7:30 స్కెడ్యూల్ పరంగానే ఉంటుంది సాయిరామ్. కాకపోతే ఈ భజన ప్రోగ్రామ్ కూడా ఇదే ఫ్రీ ఛానల్, అంటే మన ఫ్రీ కాన్ఫరెన్స్ ఏదైతే వాడుతున్నామో రామకథ రసవాహిని వినటానికి, దాంట్లోంచి ఈ భజన ప్రోగ్రామ్ కూడా ఉంది సాయిరామ్. భజన అయిన వెంటనే కోటా శివకుమార్ గారి వారితో రామకథ రసవాహిని ప్రవచనం చేస్తాం. అదైన తర్వాత స్వామి వారికి హారతి విభూతి మంత్రం కూడా రేపు జరపడానికి ప్లాన్ చేశారు సాయిరామ్. ఈ మళ్ళీ ఇతర కార్యక్రమాలు కూడా రేపు ఇదే సందర్భంగా ఇదే ఆపర్చునిటీ తీసుకొని ఇతర కార్యక్రమాల డీటెయిల్స్ కూడా చెప్పదలుచుకున్నాం. పొద్దున
పొద్దునే పొద్దునే 5 o'clock to 6 o'clock, అలాగే 10 to 12 పూజ, ఈవినింగ్ 6 to 7 భజన్, ఫాలోడ్ బై హారతి, రామకథ రసవాహిని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ అందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా మనవి. ఇది ఇవాళ అనౌన్స్మెంట్ సాయిరామ్. ఎల్లుండి నుంచి స్కెడ్యూల్ నార్మల్ గానే ఉంటుంది సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సాయిరామ్. జై సాయిరామ్. సాయిరామ్ అండి.